నాకు వచ్చే అలుదాలు స్నానమాడి అలుదాలు స్నానమాడి రెండు రాళ్ళు తీసినాము అలుదాలు స్నానమాడి రెండు రాళ్ళు తీసినాము రెండు రాళ్ళు తీసినాము కొండపైన పెట్టినాము రెండు రాళ్ళు తీసినాము కొండపైన ఎదిగినాము తీసే రెండు రాళ్ళు ఆ కొండపైన పెడుతూ ఉంటే కుప్పలు కుప్పలుగా పెరిగి మరి అక్కడ పెద్ద కుండ కావాలా కానీ ఆ రాళ్ళు ఎక్కడికి వెళ్తాయో తెలియదు స్వామి. ప్రతి ఒక్క స్వామి అలిదాలో చేరి కూడా రెండు రాళ్ళు తీస్తారు స్వామి. ఆ రెండు రాళ్ళు 2 లక్షలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, 20 కోట్లు కూడా కావచ్చు. కానీ ఆ రాళ్ళు మనకు కలిపి ఆ మైసి మర్దన చేసే స్థానం పైననే అలుదాలో 2 రాళ్ళు తీసి ఆ కొండ పైన పెడతాము. అవునా గురుస్వామి? అలుదాలో స్నానమాడి 2 రాళ్ళు తీసినాము అలుదాలో స్నానమాడి 2 రాళ్ళు తీసినాము కొండ పైన పెట్టినాము 2 రాళ్ళు తీసినాము కొండ పైన పెట్టినాము అలుదకొండ అయ్యా అలుదకొండ ఎక్కుతుంటే ఆయాసం నాకు వచ్చే అలుదకొండ ఎక్కుతుంటే ఆయాసం నాకు వచ్చే అలుదకొండ ఎక్కుతుంటే ఆయాసం నాకు వచ్చే స్వామి శరణం బల 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 నడుస్తున్నావు కదా, నేను చెప్పే విషయాలన్నీ గుర్తుంచుకో స్వామి అయ్యప్ప. కన్న తల్లి గుర్తొస్తుంది. అప్పుడు అలుదకొండ ఎక్కుతుంటే మోకాలు వస్తాయి స్వామి అయ్యప్ప. గురుస్వామి అలుదకొండ ఎక్కాలనా అని అంటే ఆ గురుస్వామి ఒక్క శరణం చెప్తారు. ఇప్పుడే చెప్పారు మన పవన్ స్వామి అయ్యప్ప. స్వామియే శరణం ఎక్కుతుంటే కన్న తల్లి గుర్తొచ్చే కరిమలలో 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 ఎక్కుతుంటే కన్న తల్లి గుర్తొచ్చే కరిమలలో ఎక్కుతుంటే కన్న తల్లి గుర్తొచ్చే కరిమలలో ఎక్కుతుంటే స్వామి కరిమలలో ఎక్కుతుంటే ఆ కరిమల పంట ఎక్కుతుంటే ఇక్కడ ఎందుకు వందనాలు చేస్తున్నానంటే అక్కడ తల్లి ఉండదు, తండ్రి ఉండదు. గురుస్వామి తల్లి అవుతాడు, గురుస్వామి తండ్రి అవుతాడు. అందుకోసమే ఇక్కడ వందనము ఆ స్వామికి అక్కడ తెలవాలని ఇక్కడ వందనం చేపిస్తున్నాను అయ్యప్ప. అయ్యా కరిస్వామి కరిమలని ఎక్కుతుంటే కన్నీరు నాకు వచ్చే కరిమలను ఎక్కుతుంటే కన్నీరు కరిమలని ఎక్కుతుంటే గురుస్వాములు గుర్తొచ్చే ఎక్కుతుంటే గురుస్వాములు గుర్తొచ్చే కరిమలని ఎక్కుతుంటే గురుస్వాములు గుర్తొచ్చే కరిమలను ఎక్కుతుంటే గురుస్వాములు గుర్తొచ్చే కరిమలని ఎక్కుతుంటే గురుస్వాములు గుర్తొచ్చే కరిమలను ఎక్కుతుంటే గురుస్వాములు గుర్తొచ్చే